ఏ మతంలో పుట్టినా ఆయన గురించి ఒక మాట చెప్పబడింది. ఏ మాట అంటే దేవుడు పుడతాడంట, దేవుడు శిలువను పొందుతాడంట, మరి ఆయన పిల్లలు దర్శిస్తాడని బైబిల్లో రాయబడింది. బైబిల్కి మనకి సంబంధం ఏంటి? కోడి పందానికి మనకి సంబంధం, సారా కొట్టికి మనకి సంబంధం, వ్యభిచార గొప్పకి మనకి సంబంధం. బైబిల్కి మనకి సంబంధం ఏంటి? మనమేమైనా ఇశ్రాయేల్మా? మనమేమైనా పొల్లాలమా? బైబిల్లో ఉంది ఒక వాక్యం అందించు. కీర్తన కింద కూడా అధ్యాయ  దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసములు కూర్చుని చోట కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములను. ఏంటంటే బైబిల్ 365 రోజులు చదవాలంట. 365 రోజులు బైబిల్ చదవాలంట. బైబిల్లో ఏముంది? ఆది యందు వాక్యం ఉంది. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాం అంత. ఏం చేస్తే నువ్వు డెవలప్ అవుతావు? ఏం చేస్తే నువ్వు ఆశ్రయించబడతావు? నీకేం తెలిసింది? బైబిల్ పట్టిన తర్వాత బాప్టిజం ఎందుకు తీసుకున్నావు తెలుసుకున్నావు. ఏం తీసుకున్నావు? నీవేమయ్యావు? ఒకప్పుడు పరలోక రాజ్యాలు ఉండేవాడు. ఎక్కడుండేవాడు నువ్వు? దేవుడి దగ్గర ఉండేవాడు. తప్పకొట్టావు. ఎలా ఉండేవాడి? దేవుడి బిడ్డగా ఆమేన్ అందించి 7:10 వచ్చిన. నువ్వెందుకు స్తుతించుకో, ఎందుకు ఆరాధించుకో, ఎందుకు కనపరచో చూద్దాం. సింహాసనశీలుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉన్నది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగ యుగముల వరకు నా దేవునికి స్తోత్రములు, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతులను, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక చెప్పుచు దేవునికి నమస్కారం చేయుచున్నది. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరు ఎవరు? తపలగొడ్డ, గట్టిగొడ్డ, బాగగొడ్డ. దేవుడి పిల్లలున్నారంట. దూతలు, కెరీములు, పరిశుద్ధులు వాళ్ళందరూ కూడా దేవుని చుట్టూ తిరుగుతూ నమస్కారం పెడతా ఉన్నారంట. నాయన, ఈ లోకంలో ఒక స్థలం ఇచ్చావు, లేకపోతే మేము దుమ్ములాంటి వాళ్ళము, మేము దుల్లాంటి వాళ్ళము, మా బతికి ఎంత అని దేవుణ్ణి గొప్ప దేవుడని సూచిస్తున్నారంట. ఈ లోపల దేవుడు కుడి పార్శ్వలో కూర్చున్నాడు ఒకడు. అందులో ఒక దూత అన్నాడంట, ఈడు భూలోకములో చాలా కుట్టాడు నూడి ఎదవ. ఏమన్నాడమ్మా? భూలోకములో సారా కుట్టాడు నూడి ఎదవ. నేను స్వయంగా చూసిన దూత తిరుగుతారు కదండి, స్వయంగా చూసినానంట. దేవుడు అన్నాడంట, నా పిల్లలు భూలోకంలో పడ్డారు. సాతాను వాళ్ళని శాపగ్రస్తులుగా మార్చేసింది, సాతాను వాళ్ళని పాపాత్మగా మార్చేసింది. నేను వెళ్ళానా
వెళ్ళాను నేను. నా పిల్లలు సారా కొట్టుకాడు ఉన్నా, నా పిల్లలు విచార గొప్పలుగా ఉన్నా, ఎక్కడున్నా విడిపించుకుని వాళ్ళ పరిశుద్ధపరుచుకుని వాళ్ళ పవిత్రపరుచుకుని వాళ్ళ నీతి మందులుగా మార్చి భూలోకముగా గణపరిచి తిరిగి పల్లెలకు వారు నా పిల్లలు సిగ్గుపడిపోయారా? నువ్వు సారా కొట్టుకుంటే సిగ్గుపడిపోయా, నువ్వు వ్యభిచారం గొప్ప సిగ్గుపడిపోయాడా, నువ్వు దొంగగా ఉంటే సిగ్గుపడిపోయాడా, నువ్వు కులంతో కూడా వస్తే సిగ్గుపడిపోయాడా? ఆయన సిగ్గులేదు. ఆయనకు కావలసింది ఆయన పిల్లలు. ఎవరు ఆయన పిల్లలు? ఎవరైనా పిల్లలు? రాజులా, కాపులా, శ్యామలా, కౌంట్లా, మరి మార్వడిలా అని పిల్లలు ఎవరండి? చెప్పాలి. పరిశుద్ధులు. తమిళగొడ్లో ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో, దర్శించాడు, పాపం కడిగాడు, పరిశుద్ధపరిచాడు అందించడు. ఏమనంత మత్తాయి 16:18 వచ్చాం. నిన్న చూసాం, మళ్ళీ చూద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును. సంఘం ఎవరిదమ్మా? ఎవరిదమ్మా? సంఘం ఎవరిదమ్మా? సంఘంలో ఎవరుంటారమ్మా? ఎక్కడికి వచ్చావమ్మా? లూకా 2:14 వచ్చిన అంటాడు, నేను భూలోకలకు వెళ్తున్నాను, తండ్రుల వైపు బిడ్డలను, బిడ్డల వైపు తండ్రులు తిప్పడానికి నేను భూలోకలకు వెళ్తున్నాను. ఆయన వచ్చాడు రాదని మాకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? సంఘంలోకి వచ్చావు. ఎక్కడికి వచ్చావా? సంఘంలోకి వచ్చావు. సంఘంలోకి వచ్చిన పేతురు గారు ఏం చెప్పాడు? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు. తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నా పిల్లలు. హల్లెలూయా. వాళ్ళు శాప విమోచన పొందారు. హల్లెలూయా. వాళ్ళు పాప విమోచన పొందారు. హల్లెలూయా. వాడు పరిశుద్ధంగా మారిపోయాడు. నువ్వు యజ్ఞం చేసావా? నువ్వు యాగం చేసావా? నువ్వు క్రతువు చేసావా? నువ్వు హిమాలయ పర్వతంలోకి వెళ్ళావా? మా ప్రసాద్ వచ్చి అంటాడు, నువ్వు కైలాస మహారాజు చూసావా అని అడిగాడు. అంటాడు, నేనేం తక్కువ కదండి, చూశాను కదా. ఆయన ఎక్కడుంటాడండి? హిమాలయ పర్వతంలో ఉంటాడండి. 800 సంవత్సరాల వయసు ఉందండి. 500 సంవత్సరాల వయసు అండి. ఆయనకి ఏం చేసుకున్నాడంట? తపస్సు చేసుకున్నాడంట. దేవా ఎప్పుడు వస్తావు? ఎప్పుడు నన్ను విమోచిస్తావు? ఎప్పుడు వస్తావు? ఎప్పుడు నన్ను రక్షిస్తావని తపస్సు చేసుకున్నాడంట. నేనే తపస్సు చేయలేదమ్మా, మీకు అందరికీ దానం. నేను తుంటరి వెళ్ళమని ఊరకొక్కలాంటి వాడిని, రోడ్లెండా తిరిగేవాడిని. అమ్మ బాబు ఇచ్చింది తినేసాను. ఆఖరికి మా ఆవిడది కూడా తినేసాను. అన్నీ తినేసి రోడ్లంటే ఊరకొక్కలా తిరుగుతున్నాను. పిచ్చివాడిగా జీవిస్తూ ఉండేవాడిని. అప్పుడు ఎవరు వచ్చారు నా కోసం? అమ్మా వచ్చాడా? ఆ పక్కడిగాడా? పరిశుద్ధపరిచాడా? సంఘం తీసుకొచ్చాడా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడ పుట్టాను? నేను ఎవరు పుట్టాను? నా తండ్రి ఎవరో? అంత గొప్పవాడు క్రీస్తు. మరి నా బాధ నాతో ఉన్నాయి, నా దుఃఖం నాతో ఉంది, నా వేదన నాతో ఉంది అని నువ్వు చెప్తున్నావు. కానీ నువ్వు ఆయన్ని నమ్మలేదు, నువ్వు ఆయన్ని ప్రేమించలేదు. నీ మనసులో ఏమనుకుంటలేదు? చచ్చిన నన్ను, చెడిపోయిన నన్ను, నశించిపోయిన నన్ను వెదికి రక్షించుకున్నాడు. హల్లెలూయా. నా పాపాన్ని కడిగాడు. హల్లెలూయా. ఘోరమైన పాపిని దేవని అధికారం గల మనం చూస్తే జరుగుతాం, గొప్ప గొప్పలను చూస్తే జరుగుతాం.
కానీ నన్ను చూసి చాలామంది చెప్తారండి. ఎందుకంటే ఈ గొప్ప దేవుడు నా దగ్గరికి వచ్చాడండి. తప్పకుండా మీలో చాలామంది చెప్తూ ఉంటారు, అన్నయ్య గారు అలా చేయతే రోగం తగ్గిపోతే, అయ్యా అన్నయ్య గారు ముట్టుకుంటే తీయాలి పారిపోతాయి. ఈ శక్తి ఎవరిదండి చెప్పాలి. ఈ ఘోరమైన పాపిని వెతికి రక్షించుకుని అయ్యా ఆయన శక్తినిచ్చి ఇప్పుడు నన్ను బలవంతం చేశాడు. తప్పకుండా అంచేత క్రైస్తవుడికి బలం ఎక్కడుందంటే దేవుళ్ళో ఉంది. నువ్వేం చేస్తే గొప్పడవుతావు? దేవుని స్థుతిస్తే తప్పలగొట్ట గట్టిగొట్ట. మన దేవాదేవుడు తిరుగుతున్నాడంట, అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాడంట. ఒక రాజుని ఎన్నుకోవాలి, ఒక గొప్ప రాజుని ఎన్నుకోవాలి. ఇజ్రాయెల్ మీద రాజు కావాలనుకున్నాడంట. చాలామంది రాజకుమారుల దగ్గరికి వెళ్ళాడంట, కానీ వాళ్ళు ఆ జ్ఞానం లేదంట. చాలామంది గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట, ఆ జ్ఞానం లేదంట. అప్పుడు మహాభక్తుడిగా నిత్యము దేవుని స్తుతించబడుతున్నాడంట. ఆడి పేరండి సౌలు. సౌలు దేవుడిని గట్టిగా స్తుతించాడంట, గట్టిగా ఆరాధించాడంట, కనపడుతున్నాడంట. దేవుడికి నచ్చిందంట. సమయానికి ఎక్కేసాడంటే రే సమయాలు అన్నాడంట. అయ్యగారు అన్నాడంట. అది ఒక గాడిదలు కాస్తున్నవాడు. ఎవన్నే చెప్పాలి, ఎవన్నే గాడిదల కాస్తున్న వాడిని వెళ్ళి అని అభిషేకించాయి. నేను చేద్దాం తీసుకోండి, రాజు చేద్దాం. సౌలు చెప్పాడు, మా క్యాస్ట్లో ఎవరు లేరు, మా వాళ్ళు ఎవరు కూడా తెలియదు, నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నేను గాడిదలు కాసినవాడిని అన్నాడు. మళ్ళీ సమయాల గారు అభిషేకం చేసినప్పుడు అడిగాడు, అయ్యా అభిషేకం చేస్తున్నావు కానీ నేనేం చేయాలి? ఏం చేయాలయ్యా? నన్ను అభిషేకం చేస్తున్నావు కదా నువ్వు, నేనేం చేయాలి అని అడిగాడు. ఆయన నవ్వాడు. సమయాలు గారు నవ్వారట. అంటే ఊళ్ళోకి వెళ్తున్నాడంట సౌలు గారు. ఆ చిన్నాన్ని అడిగాడంట, ఒరే గాడిదలు దొరికినాయి ఏంట్రా అని. లేవు చిన్నాన్న అన్నాడంట. దొరకలేదు చిన్నాన్న. ఆయన మా దగ్గరికి వెళ్ళామని కదంట్రా. ఆ ఏమో నెత్తి మీద కిందనే నూనె వేసా, నువ్వేదో అలా అవుతావు అన్నాడు. గాడిదల గురించి చెప్పచ్చు నాన్న అన్నాడంట. పోయినట్టే నా గాడిదలు అన్నాడు. పోయినట్టే. ఈ లోపల గొప్ప ధ్వని వస్తుందంట. ఫిలిప్సీలు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేల్ మీద పడి చెప్పాలి చెప్పేస్తున్నారంట. ఈ లోపల సౌలుకి హఠాత్తుగా గొప్ప శక్తి మీకు వచ్చిందంట. అంతే కత్తిపడుతున్నాడంట. ఇంకా చూసుకోండి, వేలాది మంది నరికేశాడు, వేలాది మందిని పోగొట్టేశాడు. వెంటనే ప్రజలందరూ వచ్చి సౌలు మహారాజ్. శక్తి ఎవరిదే? బలం ఎవరిదే? జ్ఞానం ఎవరిదే? మణిబాబు గారు కులం ఉందంటారండి. ఆయన కులం లేదు. ఎక్కడుందే చెప్పాలి, ఆయన దగ్గర ఉంది. అంచేత ఆ గొప్ప దేవుని తెలుసుకున్న తర్వాత ఏం పడా నువ్వు? యెహోవా. ఎవరైతే దేవుని స్తుతించట్లేదో వాళ్ళందరూ కూడా బలహీనలే, వాళ్ళందరూ కూడా రోగిలే, వాళ్ళందరూ కూడా దరిద్రులే, వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులే. నన్ను ఇప్పుడు దినకరన్న గారు నాకు మాట చెప్పారు, నువ్వు ప్రపంచంలో తిరుగులాడుతున్నామని. ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి చెప్పాడు పెద్ద ఆయన. ఇప్పుడు మొదలుపెట్టాడు దేవుడు, వెళ్ళిపోతున్నామని. ఇప్పుడు నా ప్రాణం లటిక్కు డిబిక్కు మనంది. ఇశ్రాయేల్ తినకుండా గాజా వాళ్ళని 1,00,000 మంది చంపారు. ఇస్మాయిల్
ఉండగా మన ఇండియన్స్ని 26 మందిని చంపారు వాడు. ఇస్మాయిల్ కాదని పాపం వాళ్ళకి ఏదో పేరెట్టారు, టెరరిస్ట్ ఏదో పేరెట్టారు. మనవాళ్ళు 25,000 మంది లేపారు. నిన్న తిన్నకొండ కాళ్ళు చిన్న కార్లు బ్లాస్టింగ్ చేసి 25 మందిని 30 మందిని చంపారు. అంతేకాకుండా ఒక గొప్ప విషయం, సైనైడ్ కన్నా బలమైన మందు కనిపెట్టారంట వాళ్ళు. కనిపెట్టి ఎత్తరపతి లడ్డూలో కలపడానికి రెడీగా ఉన్నారట. ఎప్పుడు చచ్చిపోతారంట? బాత్రూంలోకి వెళ్ళినవాడు బాత్రూంలోనూ, కారు ఎక్కినవాడు కారులోనూ చచ్చిపోతారంట. అటువంటి బలమైన మందిని కనిపెట్టారంట టెర్రరిస్టులు. సాయిబు గురించి చెప్పండి. వెంటనే కొన్ని లక్షల మంది లేచి ముస్లింలు చంపేయండి, ముస్లింలు చంపేయండి, ముస్లింలు చంపేయండి అని కోల. పాకిస్తాన్ యుద్ధం చేసేయండి. నాకు లవకు డిప్కు కొట్టుకుంది. ఎందుకు? మనం 10 మంది ఉంటే 2 ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళే పాపం చేస్తారు, వాళ్ళే పాపం చేయలేదే, చేస్తున్న వేరుగా ఉన్నారే. నేను ప్రార్థన చేసుకున్నాను, మోడీ యుద్ధం ప్రకటించకుండా ఉండాలి. మరి వాళ్ళు ఏమో చంపేస్తారు ఇక్కడ, మరి ఎలాగా? అప్పుడు ప్రార్థన చేసిన తండ్రి, వాళ్ళు టెర్రరిస్టుల్ని మోడీ చంపగా శక్తిని తెచ్చి, ఇప్పుడు మోడీ ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. ఏం ప్లాన్ చేస్తున్నాడు? టెర్రరిస్ట్ లేకుండా వాడు చంపేస్తున్నాడు. ఇజ్రాయెల్, రష్యా, ఇండియా 3 దేశాలు కలిసి టెర్రరిస్టులు చంపేస్తున్నారు. సాయిబులు చంపేస్తున్నారా? కాదే. మనం చంపేస్తున్నారా? కాదే. టెర్రరిస్టులు చంపే. అందుకు భక్తిహీనులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి దరిద్రం ఉంటుంది. భక్తిహీనులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి రోగం ఉంటుంది. భక్తిహీనులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ఈ లోకంలో దుఃఖక్రాంతులుగా ఉంటారు. అంచేత నువ్వు దైవ దర్శనం పొందావే, పాపం కడగబడిందే, శాపగడి ఎప్పుడైనా బాబు గారు ఆ కాశీ వెళ్ళి, ఏమయ్యా నువ్వు కాశీలో ఉన్నావు కదా, నీ పాపం కడగబడిందని అడిగాడు పెద్ద ఆయన? ఎప్పుడు అడగలేదు. దేవుడు అయితే చెరువులు పండాలి, దేవుడు అయితే ఆళ్ళు లేపాలి. రాజుగారు కదండి, అబ్బాలు లేపండి, ఇది ఉద్యోగం. రాధాలాయన కుమారాలయన అంటాడు, నేను మంత్రం ఎత్తే ఎవరన్నా పడిపోవాలి. అది మంత్రాలు ఎత్తున్నాడు, మా ఇద్దరు మంత్రాలు ఎవరు పడిపోవట్లేదు, తను పడిపోతున్నాడు. మంత్రాలు మానేవయ్యా చేతుడికి. నువ్వు ఎప్పుడైతే సంఘంలోకి వచ్చావో అందించి ఒకసారి 18